మెంబర్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్. అండ్ వ్లాగ్ ఏంటంటే, న్యూ ఇయర్ కాబట్టి మనం టెంపుల్కి వెళ్ళబోతున్నాం అనమాట. మేమైతే ఏ టెంపుల్కి వెళ్ళామని చెప్పి నేను వ్లాగ్ చేస్తాను. ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు ఏ టెంపుల్కి వెళ్ళాలని. సో టెంపుల్లో అలో చేస్తే కన్నా టెంపుల్ వీడియోస్ కూడా పెడతాను. అండ్ మీరు ఈ న్యూ ఇయర్కి ఏం చేస్తారో ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నా అవుట్ఫిట్ చూపిస్తాను. ఇదే నా అవుట్ఫిట్ అనమాట. యాక్చువల్లీ కింద ప్యాంట్ వచ్చేసి ఇదే కలర్ ఇచ్చున్నారు, అది యాక్చువల్ నాకు పట్టలేదు. అందుకు నేను ఈ లెగిన్ ఖచ్చితంగా సెట్ అవుతుంది అని చెప్పి ఈ లెగిన్ వేసుకున్నాను. ఇదైతే నాకు చాలా తక్కువ రేట్కే వచ్చింది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇదైతే నేను మీషోలో కొనుక్కున్నాను, ఆఫర్లో కొనుక్కున్నాను. నాకు తెలిసి ఇది 400 to 500 మధ్యలోనే కొనుక్కున్నాను. నేనైతే బ్లాగ్లో చెప్పినాను కదా నేను ముగ్గు వేయబోతున్నాను అని చెప్పేసి, నేను మా ఎదురింటి అక్క ఇద్దరం కలిసి వేసామన్నమాట. యాక్చువల్లీ తను ముగ్గు వేసింది, నేను అన్ని కలర్స్ కొట్టాను. ఒకసారి చూపిస్తాను ఎలా ఉందో చెప్పండి. ఇదే అన్నమాట ముగ్గు 2025. ఈ కలర్స్ అన్ని కొట్టింది నేనే. బాగుందా? ముగ్గేమో తను వేసింది, నేను కలర్స్ కొట్టాను. యాక్చువల్లీ ఎందుకు ఇలా చేసామంటే, ఉన్నది చాలా తక్కువ స్పేస్ కాబట్టి ఇద్దరం కలిపి వేసామన్నమాట పెద్ద ముగ్గు. సపోజ్ తను ఒక ముగ్గు నేను ఒక ముగ్గు వేస్తే కన్నా చిన్న చిన్నగా ఉంటుంది కాబట్టి పెద్ద ముగ్గు కావాలని ఇద్దరం ఇలా చేసామన్నమాట. అమ్మ ఇంకా రెడీ కాలేదు, నేనే రెడీ అయి ఉన్నా. మిస్టర్ నామా, see what he's doing, sitting and looking at the phone. And phone calls. Oh. Not unimportant, it's important. Anna, good morning Anna, happy new year. చూడండి అంత ముగ్గులే, అంత సంక్రాంతి వైబ్స్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఇక్కడ చెరువు బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఎవరో దీని కొండ మీద కూర్చుంటారు. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తామంట. సో అందుకే ఇక్కడ వచ్చాం. సో మన ఫేవరెట్ యాక్టర్ ఆఫ్ ద స్టూడియో ట్రాఫిక్, అందరూ గుడికే వచ్చారనమాట. చాలా రష్ ఉండబోతుంది అనుకుంటా. జడలు పోయింది, నా మేకప్ పోయింది ఎండలో. సన్ స్క్రీన్ రాసుకున్నాను కానీ సరిపోయింది, లేకపోతే ఎండిపోయింది కానీ. ఎట్లుంది వ్యూ చూడండి ఎలా ఉందో. నాకు తెలిసి నేను రేపు వస్తాను అనుకుంటా గుడికి వెళ్ళి. టెంపుల్ అయితే బాగుంది పెద్దగా. వీటిని చిన్న తిరుపతి అని కూడా అంటారంట, టీటీడీ అని చిన్న తిరుపతి అని అంటారంట. ఇప్పుడే దర్శనం అయిపోయిందనమాట. 1/2 అవరే పట్టింది. లిటరలీ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎట్లుంటాడో అట్లే ఉన్నాడు అనమాట. గుడి కూడా సేమ్ అలానే ఉంది మ్యాక్సిమం అంతా. ఈవెన్ స్ట్రీట్ లైట్స్ కూడా అలానే ఉన్నాయి. సో ఇక్కడ మీకు విమాన వినాయకుడు చూపిస్తాను, ఒక నిమిషం. సారీ, విమాన వెంకటేశ్వర విమాన వినాయకుడు అంట. సి మిస్టర్ నామా కూడా అలసిపోయి ఇక్కడే కూర్చున్నాడు. హాయ్ మిస్టర్ నామా. గోవిందా 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 గోవిందా. ఇది షర్మిలక్క వాళ్ళ ఇల్లు. అక్కడ చూడండి వైఎస్ఆర్, నా ఫేవరెట్ వైఎస్ఆర్ ఉన్నారు అక్కడ. అండ్ ఇది వచ్చేసి జగన్ రిలీవ్ హబ్ అని ఉంది. ఓకే, ఇది ముందు జగన్ వాళ్ళంట.
లోటస్ పాండ్. ఇప్పుడు ఇంకో టెంపుల్కి వెళ్ళిపోతున్నాం అనమాట, పెద్దమ్మ తల్లి టెంపుల్. చూద్దాం. మనం అయితే ఇప్పుడు పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడైతే ఫుల్ మినీ జాతర ఉన్నట్టే ఉందన్నమాట. ఫుల్ ఉన్నారు, షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇదేనమాట ఎంట్రన్స్. చూడండి పరిగెత్తుతున్నాడు. ఇక్కడే అనుకుంటా, ఇక్కడ చాలా మంది ఉన్నారు అనమాట. చాలా అంటే చాలా మంది. చూపిస్తాను. గులో నేను రేపు బయటకు వస్తానని చెప్పాను కదా, కానీ గులో నేను మన్నాడు వస్తాను అనమాట బయటికి. ఎల్లుండి వస్తాం అన్నట్టు. ఎప్పుడు తప్పిపోతూనే ఉంటాడు అనమాట. నేను ఎత్తుక్కుంటా కూర్చోవాలి రోజు. హాయ్ గాయ్స్, ఫైనలీ బ్యాక్ టు హోమ్ అనమాట. ఫుల్ ఎండ ఉంది బయట. పొద్దున అయితే చలి అవుతుంది, నైట్ అయితే చలి అవుతుంది, మధ్యాహ్నం అయితే ఫుల్ ఎండ కాస్తుంది ఇక్కడ. సో నేనైతే ఒకటి కొనుక్కున్నాను. టడా, ఇది వచ్చేసి మా కాలేజ్లో అమ్ముతుండ్రు అనమాట. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఫెస్ట్ జరిగినప్పుడు డీజే పెడుతుంటారు కదా, ఆ టైంలో అమ్ముతుండ్రి. సో నాకు అది గుర్తొచ్చి తీసుకున్నాను నేను పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర. అండ్ నేనైతే పెద్దమ్మ తల్లి టెంపుల్ అని చిన్న తిరుపతికి వెళ్ళాను కదా. చిన్న తిరుపతి అయితే కదా సేమ్ అసలు మన తిరుపతి ఉన్నట్టే ఉందన్నమాట. దేవుడు అయితే సేమ్ అలానే ఉన్నాడు. ఈవెన్ స్మాల్ డీటెయిలింగ్స్ కూడా తిరుపతి లాగే పెట్టారనమాట. సో ఇప్పుడు సపోజ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ తిరుపతి చూడాలనుకొని వెళ్ళలేకపోయారు, వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఈ చిన్న తిరుపతికి వెళ్ళండి. ఎందుకంటే మీ డిజైర్ అనేది కొంచెమన్నా ఫుల్ఫిల్ అవుతుంది అన్నమాట. సో అందుకే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ బాయ్.